నమస్కారం అండి. ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో చూసుకున్నట్లయితే ఇటు వైసీపీ పార్టీకి సంబంధించిన అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఎంత ఘోరంగా దూషించి మాట్లాడారో మనం చూసాం. అంటే ఇది ఎలా అనుకోవచ్చు, ఈ విధంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఒక వ్యక్తిని ఈ విధంగా దూషించడము? అది చాలా తప్పండి. అంబటి రాంబాబు గారు హోదాకి తగినటువంటి అది కాదు. ఆయన ఆల్రెడీ ఒక మినిస్టర్గా పనిచేశారు అంతకు ముందు, ఎంతో ఇదిగా ఉంది. అటువంటిది ఆ వ్యక్తి ఒక రౌడీ రాజకీయంగా చేయడం అన్నది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఒక సీఎంగా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు పరిపాలించి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. ఎంతోమంది ఇప్పుడు ఈరోజు హైదరాబాద్లో హైటెక్ సిటీ కానీ ఇంకోటి కానీ మెట్రో కానీ ఇవి కానీ ఎన్నో విధమైనటువంటి ప్లాన్లు చేసి ఎన్నో విధాల అభివృద్ధి పనులు చేశారు. అమరావతిని ఎంతో కష్టపడి ఇంకా ఎక్కువగా చేస్తున్నారు. వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు వైసీపీకి గుర్తింపు లేదంటే ఇప్పుడు ఆ పార్టీ పతనం అయిపోతుంది, నెమ్మదిగా ఇదైపోతుంది. ఇప్పుడు ఏదైనా రకంగా ఇష్యూ తీసుకుని ఏదో రకమైనటువంటి పార్టీని మళ్ళీ రక్షించుకోవాలి. ఆ రక్షించుకోవడం కోసం అంబటి రాంబాబు గారు ఏంటంటే ఇది చేస్తున్నారు. ఈ పద్ధతి కాకుండా ఆయన శుభ్రంగా ఇంతగా నిరాహార దీక్ష చేయొచ్చు కదా. అప్పుడు మహాత్మా గాంధీ గారేంటి, పొట్టి శ్రీరాములు గారేంటి, మహానుభావులు ఎంతోమంది నిరాహార దీక్ష ద్వారానే అన్ని సాధించుకున్నారు కదా. అలా కాకుండా ఇలాంటి రౌడీ రాజకీయాలు చేశారు. ప్రజలందరూ తిరగబడ్డారు. ఎంతోమంది దిష్టి బొమ్మలు తగలబెట్టడము ఇది చేయడం జరుగుతోంది. అంబటి రాంబాబు గారు ఒక పెద్ద మనిషిగా ఉండి ఆయన ఏంటి, ఆయన వయసు ఏంటి, ఆయన ఏజ్ ఏంటి, అలాంటిది ఇలా చేయడం అనేది చాలా అన్యాయము. అందరూ చంద్రబాబు నాయుడు గారు తల్లిగారి గురించి ఇంకోటి ఆయన విమర్శిస్తున్నారు. మరి తన తండ్రి చనిపోయినప్పుడు ఆయన రాలేదు. పెద్ద విచిత్రం. నేనున్నాను ఆ రోజున. ఇక్కడ మోతీనగర్లో యాపిల్ హాస్పిటల్లో వాళ్ళ నాన్నగారిని జాయిన్ చేశారు. చూడ్డానికి రాలేదు. చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ నాన్నగారు స్నేహితులు ఎవరో వచ్చారు తప్ప ఆయన చనిపోయిన తర్వాత అంబటి రాంబాబు గారు అక్కడ హాస్పిటల్ దగ్గరికి రాలేదు. వాళ్ళ బ్రదర్ ఎవరో వచ్చి ఇది చేశారనమాట. అలాగే ఏంటంటే ఈయన హాయిగా ఏదో ఇంతగా రాజకీయాల్లో ఉన్నారు, ఏదో చక్కగా ఇంచగా సంపాదించుకున్నారు. హాయిగా ఏసీ కారులో కూర్చుని 2 పెగ్గులు కొట్టుకుని చక్కగా ఇంచగా ఏదో జీడిపప్పు పకోడీ తిని 4 స్టెప్పులు వేసుకుని ఆ భోగి నాడును అదేంటది మన హోలీ నాడు స్టెప్స్లు వేస్తూ ఉంటారు కదా, అలాగే ఇంతగా చక్కగా డ్యాన్సులు చేసుకుని చక్కగా ఉండి ప్రజల్లో ఉండకుండా ఇవన్నీ ఎందుకంటే తలనొప్పి తెచ్చుకోవడం. హాయిగా అంబటి సుబ్బన్నని చామలకోటలో నువ్వుల నూనె దొరుకుతుంది. ఆ నువ్వుల నూనెతో ఆవకాయ పెట్టుకుని హాయిగా ఇంతగా ఆవకాయ పప్పు గుత్తొంకాయ కూర వేసుకుని తిని ఇంట్లో కూర్చుని ఏదైనా కావాలనుకుంటే ప్రెస్ మీట్ పెట్టుకోకుండా బయటకు వచ్చి ఇవన్నీ చేయడం అనేది ఎలా ఉందంటే చాలా ఆయన స్టేజ్కి ఇది కరెక్ట్ కాదు. మళ్ళీ ఇప్పుడు మాట్లాడినవి కూడా నేను చంద్రబాబు నాయుడిని మాట్లాడలేదు, నేను ఆయనని మాట్లాడలేదు, ఈయనని మాట్లాడలేదు అని మాట్లాడుతున్నాడు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక విషయం చెప్పమంటారా? అంతకుముందు పోసాని కృష్ణమురళి దీంట్లో ఉన్నప్పుడు ఏది అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయాడు. ఇష్టం వచ్చినట్టుగా తిట్టాడు. వెదవాలని వాళ్ళని వీళ్ళని. చంద్రబాబు నాయుడు గురించి ఏమిటి, లోకేష్ గురించి ఏమిటి, భువనేశ్వర్ గారి గురించి ఏంటి, ఎవరు పోసాని కృష్ణమురళి, వల్లభనేని వంశీ వీళ్ళందరూ తిట్టారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఆ వల్లభనేని వంశీ ఏమో మొన్న గన్నవరం విమానాశ్రయంలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నప్పుడు ఆ సెక్యూరిటీ వాళ్ళు పక్కకు తోసేశారు. అసలు గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి ఏమో ఏర్పడింది. సెకండ్ ఇంకోటి ఏంటి, కృష్ణమురళి నాకు రాజకీయాలు వద్దు బాబోయ్, నాకు దండము, నాకు ఇంకెటువంటిది ఇది వద్దని ఆయన సైడ్ అయిపోయాడు. మిగతా వాళ్ళందరూ జైలుకి వెళ్ళిపోయారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే పార్టీ చాలా దిగజారిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఎలా అయిపోయిందంటే వైసీపీ ఇంకా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఏదో విధంగా పార్టీని కాపాడుకుని వాళ్ళ ఉనికిని చేయించుకోవడం కోసం ఇలాంటి పనులన్నీ చేయడం అన్నమాట. ఏంటంటే ఇప్పుడు ఒక మనిషిని చెడ్డ చేస్తేనే కదా ఇంకొకటి మంచివాడు అయ్యేది, అందుకని చెప్పి. కానీ వీళ్ళు చేసేటటువంటి అభివృద్ధి పనులన్నీ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎవరు ఇప్పుడు వైసీపీ కూటమి ప్రభుత్వంలో బ్రహ్మాండంగా 1వ తారీఖునే ఫంక్షన్లు ఇచ్చేస్తున్నారు, చక్కగా ఇది చేస్తున్నారు, అన్నీ ఉన్నారు. ఈ అంబటి రాంబాబు గారు వచ్చి ఏదో ఒక ఇష్యూని లేవదీసి పార్టీని ఏదో రకంగా భ్రష్టు పట్టించాలి. ఇంకొక విషయం నేను చెప్తున్నానండి, ముఖ్యమైన విషయము, ఈ కూటమి ప్రభుత్వం ఇంకా ఇలాగే కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారికి మనుగడ ఉండదు. ఆయన రాలేడు. కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ చేసేటటువంటి మంచి పనులు అన్నీ ఇన్ని కాదు. ప్రజలందరూ తెల్లారలేస్తే అన్నీ చూస్తున్నారు. మన జూ పార్క్కి వెళ్ళి
చివరికి జంతువులు కూడా ఆయన దత్తత తీసుకుంటున్నారు. ప్రజలకేమో చెప్పులు కొనిచ్చారు. అక్కడెక్కడికో అరకులోయ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకుంటున్నారు. నెక్స్ట్ ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి యొక్క ఇది సాగుతుంది సీఎంగా. నెక్స్ట్ అప్పటికి చంద్రబాబు నాయుడు గారు 70 అయినా నౌ స్టిల్ ఈజ్ వెరీ యాక్టివ్. ఆయన ఎంతో యాక్టివ్గా అన్ని పనులు బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు అనమాట. చాలా బాగుంది. కానీ ఏంటంటే ఒక మనిషి ఒక మంచితనంగాను మాట్లాడేటప్పుడు ఒక భాష చాలా చక్కగా ఉండాలి. అంబటి రాంబాబు గారు అంత పెద్ద హోదాలో ఉన్న మనిషి, ఒక మినిస్టర్గా చేసిన మనిషి వల్గర్ లాంగ్వేజ్ ఉపయోగించడం, ఇష్టం వచ్చినట్టుగా తిట్టడం, చేయడం, జైలుకి అరెస్ట్ చేసుకోండి, జైలుకి వెళ్తాను, అరెస్ట్ చేసి ఈయన ఏమైనా స్వాతంత్ర సమరయోధుడా లేదా ఏమైనా దేశానికి ఏమైనా త్యాగం చేశాడా, అరెస్ట్ చేసేసుకోండి అని చెప్పి ఊరికి ఏదో సింపతి పెరుగుతుంది కదా అని ఇది ఒక పెద్ద ఇదనమాట. ఇప్పుడు అరెస్ట్ చేశారు, లోపలేశారు. హాయిగా చక్కగా ఇంచక్క ఏసీ కార్లో ఉండి మందు కొట్టుకుని జీడిపప్పు కొట్టుకుంటుగా డిక్కీలో పడుకోబెట్టేశారు. ఇప్పుడు ఇప్పుడు ఏమైంది? జోగి రమేష్ కూడా లోకేష్ బాబును మాటలు మాట్లాడటము, దూషించడము, మళ్ళీ ఇవి మాత్రమే కాకుండా కులాలను తీసుకొచ్చి బీసీ బిడ్డను పీసీ బిడ్డకి టీడీపీ చేస్తుంది, అది చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు కులాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు కాపు కులస్తుని కమ్మ కులస్తులకి తగాదా పెట్టేసి ఓట్లు దండుకుందామని చూస్తున్నారు. ఈ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి అన్ని కులాలు ఒకటే, అందరినీ సమానంగా చూస్తున్నారు, అందరికీ రిజర్వేషన్లు ఇస్తున్నారు. చాలా బ్రహ్మాండమైన పరిపాలన సాగుతోంది. ఈ కులాలని రెచ్చగొట్టి కేవలం దండుకోవడం కోసం, ఓట్లు దండుకోవడం కోసము, ప్రజల్లో ఒక విధమైన వ్యతిరేక భావం తేవడం కోసం చేస్తున్నారు తప్ప దీంట్లో ఎటువంటి ఇది లేదనమాట. కేవలం ఏంటంటే ఇంక వైసీపీలో అందరూ అయిపోయారు. ఇప్పుడు ఈ జోగి రమేష్ కూడా తెలుగుదేశం పార్టీ మీదకి వచ్చి పార్టీ ఆఫీసును తగలబెట్టి ఎన్నో రకాల రౌడీజం చేసి ఎన్నో చేశారు. అయినా సరే జైలుకి వెళ్ళాడు, ఇది చేశారు. అయినా సరే వాళ్ళకి ఏంటంటే ఏదో మనుగడ వచ్చి ఏదేదో చెయ్యాలి. మన పార్టీలో మళ్ళీ మన మనుగడ సాధించి మన అధికారంలోకి రావాలి, మనకు ఒక గుర్తింపు రావాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడాలి. బ్యాక్ రోడ్ నుంచి ఇవన్నీ చేయిస్తున్నారు చక్కగా. ఇంకెవరో ఇది లేరనమాట. ఇంకా ఎవరైతే బకరగాళ్ళు దొరుకుతారో ఆ బకరగాళ్ళు దీంట్లో బలైపోతారు. రేపు పొద్దున్న ఎలక్షన్ టైం వచ్చేటప్పటికి వీళ్ళు ఎవరు జ్ఞాపకం ఉండరు. అదే రమేష్ గతంలో కూడా అరెస్ట్ అయ్యిండు, మళ్ళీ బయటకు వచ్చిండు, మళ్ళీ ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడడం అన్ని మాట్లాడుతూనే ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు పరారీలో ఉన్నారు. అంటే పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతోనే ఉన్నారు అనుకోవచ్చా? అంతేనండి. పోలీసులు ఇప్పుడు ఇతనే పరారీలో ఉన్నాడు, ఇప్పుడు ఇతను అరెస్ట్ చేస్తారు. తప్పకుండా ఏంటంటే మళ్ళీ ఇంకోసారి ఇతనికి ఇంకొక శిక్ష పడుతూ ఉంటుంది. ఇతను ఏంటంటే ఏదో పార్టీలో ఇది చేసి అవతల జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పు పొందించాలి, పార్టీలో మనుగడ తీసుకురావాలి, మళ్ళీ మన సైడ్ అంతా లాక్కోవాలి అనే ప్రయత్నంలో ఉన్నారు. ఇది ఇప్పట్లో జరిగే పని కాదు. ఇంకో 10 years నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఈ కూటమి ప్రభుత్వం కొనసాగుతుంది. వీళ్ళు చేసినటువంటి మంచి పనులన్నీ ఇదవుతున్నాయి. ఈ మంచి పనులన్నీ తట్టుకోలేక ఇప్పుడు ఇవన్నీ చేయడం అనమాట. ఈ మంచి పనులన్నీ వాళ్ళు చేసేటటువంటి మంచి పనులు, సమయానికి ఫంక్షన్లు ఇవ్వడము, సమయానికి ఇది చేయడం, ఇవన్నీ చేస్తున్నారు కదా. ఈ మంచి పనులన్నింటినీ ఎలాగైనా సరే మనం దీన్ని రాగట్టాలి, దీన్ని చెడగొట్టాలి, దీనికి అప్రతిష్ట పాలు చేయాలి అని చెప్పి ఏదో మన కోడూరు ఎమ్మెల్యే ఏదో చేశారు, దాన్ని ఇష్యూ చేసుకుని చేశారు. ఆమె ఏమో 6 సార్లు చేయించుకుంది ఇదిగాను. మరి 6 సార్లు చేసినప్పుడు ఎందుకు ఫస్ట్ టైం ఎందుకు అడగలేదు? వీళ్ళిద్దరికీ ఏంటంటే 25 కోట్లు బ్లాక్మెయిల్ చేసి 25 కోట్లు కావాలని చెప్పి చేసింది. దాంతో చెడిపోయి ఇవన్నీ బయటకు వచ్చాయి అనమాట. ఇలాంటి ఇష్యూస్ మామూలుగా ఎన్నో ఉంటాయి. ఏదో సెలబ్రిటీగా ఇదిగా ఉన్నాడు కాబట్టి ఇది బయటకు వచ్చింది తప్ప లేకపోతే నిజానికి ఏమైనా బయటకు వస్తాయా? ఇలాంటివి ఎన్ని జరగలేదు. ఎంతమంది పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ఇది జరగలేదు. ఆమె 6 సార్లు అబార్షన్ చేయించుకుందంటే ఫస్ట్ టైం ఏమైంది, సెకండ్ టైం అప్పుడు ఎందుకు బయట పెట్టలేదు? ఇప్పుడు 25 కోట్లు కేవలం ఏంటంటే ఇది బ్లాక్ మెయిలింగ్ అన్నమాట, అంతకంటే ఇంకేమీ లేదు.